జీడీపీ తలసరిపై ది ఎకనామిస్ట్ ఏమన్నదంటే దశాబ్దం కిందట 29వ తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడింది. అప్పుడు జనాభా పరంగా దేశంలో తెలంగాణది 12వ స్థానం, విస్తీర్ణ పరంగా 11వ స్థానం, తలసరి ఆదాయంగా 10వ స్థానం ర్యాంక్. అయితే కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో విశేష ప్రగతిని సాధించింది. తలసరి ఆదాయంలో దశాబ్దం కిందట 10వ స్థానంలో ఉన్న తెలంగాణ 2023 నాటికి దేశంలోని అగ్రస్థానానికి ఎగబాకింది. అంతేకాదు దేశ జనాభాలో 2.7% మాత్రమే వాటా కలిగిన ఈ రాష్ట్రం జీడీపీలో 4.9% వాటాను కలిగి ఉన్నది. కొత్త రాష్ట్రం అయినప్పటికీ 10 ఏళ్లలో తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధించింది. స్థాపిత విద్యుత్తు సామర్థ్యంపై తెలంగాణ ప్రాంతానికి ఏండ్ల తరబడి సమస్యలుగా మారిన విద్యుత్తు, నిధులపై అధికారంలోకి రాగానే కేసీఆర్ దృష్టి సాధించారు. విద్యుత్పత్తిలో స్వావలంబన సాధించాలన్న ఉద్దేశంతో స్థాపిత విద్యుత్తు సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించారు. అలా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు కేవలం 7,778 మెగావాట్లు ఉన్న స్థాపిత విద్యుత్తు సామర్థ్యం కేసీఆర్ దూరదృష్టితో 9.5 ఏళ్లలో 150% వరకు పెరిగి సుమారు 19,464 మెగావాట్లకు చేరుకున్నది. ఇక ఐటీ ఉద్యోగులపై ది ఎకనామిస్ట్ ఏమన్నదంటే కేసీఆర్ పాలనలో ఐటీ రంగం గమనీయమైన ప్రగతి సాధించింది. 2014 నుంచి 2023 వరకు 9 ఏళ్లలో ఐటీ ఎగుమతులు 4 రెట్లు పెరిగాయి. దేశంలో ఐటీ ఎగుమతుల విలువ ప్రస్తుతం $29 బిలియన్ చేరుకున్నది. 10 ఏళ్లలో ఐటీ రంగంలో 3 రెట్ల మేర ఉద్యోగాలు పెరిగి 9 లక్షలకు చేరాయి. రాజధాని హైదరాబాద్ ఐటీ హబ్గా మారింది. ఏటా లక్షలాది మంది ఈ నగరానికి ఉద్యోగాల కోసం క్యూ కడుతున్నారు. 1995 నుంచి 2004 మధ్య ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో సైబర్ టవర్ నిర్మించి ఐటీపై అవగాహన ఉన్న నేతగా పేరు సంపాదించుకున్నారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం టెక్ వ్యూహాన్ని రెట్టింపు చేసింది. అమెజాన్ వంటి అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్ను తమ పెట్టుబడి కేంద్రాలుగా మార్చుకున్నాయి. ఇక అనుమానాలు పటాపంచలు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తెలంగాణ అభివృద్ధిపై తొలుత చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారని, అయితే కేసీఆర్ తీసుకొచ్చిన విప్లవాత్మకమైన నూతన సంస్కరణలు రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేశాయని ది ఎకనామిస్ట్ కథనంలో పేర్కొన్నది. ఆర్థిక స్థిరత్వం సాధించేందుకు పరిశ్రమలు, ఇండ్ల అనుమతులు, ఇతర విషయాలు పారదర్శకంగా ఉండేందుకు కేసీఆర్ సర్కార్ ఆన్లైన్ విధానాలను తీసుకొచ్చినట్టు గుర్తు చేసింది. వ్యాపార అనుమతులను సింగిల్ విండోలో అనుమతి ఇచ్చే పద్ధతిని తీసుకొచ్చి ఎక్కడ ఎలాంటి అవినీతికి తావు లేకుండా, సమయం వృధా కాకుండా వెంటనే 15 రోజుల్లో అనుమతి వచ్చేలా ఆన్లైన్ విధానాన్ని రూపొందించిన విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది.